హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో టెంపుల్ స్టైల్ ప్రసాదం పులిహోర ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దీనికోసం ఒక గిన్నెలోకి బియ్యం తీసుకుని బాగా వాష్ చేసుకుని అందులో తగినన్ని వాటర్ పోసుకుని కుక్ చేద్దాం. నేను అన్నం కుక్ చేయడానికి రైస్ కుక్కర్ యూస్ చేస్తున్నానండి. ఈ రైస్ కుక్ అయ్యేలోగా మనం ఒక బౌల్లోకి చింతపండు తీసుకుని వాటర్ యాడ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఈలోగా ఒక ప్యాన్ హీట్ చేసుకుని అందులో కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర, ఒక 4-5 ఎండుమిర్చి యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేద్దాం. నేను ఇక్కడ డ్రై రోస్ట్ చేస్తున్నానండి. ఇది చల్లారక ఒక మిక్సీ జార్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఈలోగా మళ్ళీ కడాయి పెట్టుకుని అందులో తగినంత ఆయిల్ పోసుకుని పులిహోరకి తాలింపు సిద్ధం చేసుకుందాం. ఇందులో కొంచెం శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, పల్లీలు, జీడిపప్పు, ఒక 2 ఎండుమిర్చి వేసుకుని బాగా కలుపుదాం. ఇందులోనే కొంచెం కరివేపాకు, రుచికి సరిపడా ఇంగు కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుదాం. ఈలోగా మనం రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి బాగా గ్రైండ్ చేద్దాం. ఇప్పుడు మనం సిద్ధం చేసి పెట్టుకున్న పులిహోర తాలింపుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ప్యాన్ హీట్ చేసుకుని అందులో చింతపండు జ్యూస్ వేసి ఒక 2-3 పచ్చిమిర్చి, కొంచెం బెల్లం యాడ్ చేసుకుందాం. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేద్దాం. ఈ చింతపండు రసం అనేది బాగా దగ్గర పడే వరకు కలుపుతూనే ఉందాం. ఈలోగా మనం ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని ఆ ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు తాలింపు అంతా బాగా కలిసే వరకు అన్నాన్ని బాగా మిక్స్ చేద్దాం. ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు జ్యూస్ని యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుదాం. చివరిగా మనం తయారు చేసి పెట్టుకున్న పొడిని కూడా యాడ్ చేసుకుని మొత్తం పైనుంచి కింద వరకు అంతా ఒకసారి కలుపుదాం. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీగా ప్రసాదం పులిహోర అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.